శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది ఒక సామెత. ఉల్లి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటారు కదండి. అవును. దాని ధరలు చూసుకున్నా కూడా ఒక్కొక్కసారి అమాంతం ఆకాశాన్ని చూస్తాయి, పూర్తిగా పడిపోతూ ఉంటాయి. అవును. ఉల్లి మనందరికీ బాగా తెలిసిన ఒక ఆహార పదార్థం అనుకోవాలి. అంటే మనం కూరల్లోకి అవునా, కలిసి వస్తుంది. అసలు ఉల్లిపాయలు లేకుండా చాలా వరకు చేయలేకపోతాం. అంటే ఇప్పుడు మా బౌటి వాళ్ళకి చేసుకోవాలి. అవసరం లేదు, లేకపోయినా నెలల తరబడి గడిచిపోతుంది. ఈ కొన్నిటికి అది తప్పకుండా ఉండాల్సిన పదార్థాలు కొన్ని ఉన్నాయి మాకు. కొంతమంది ప్రతిరోజు నిత్యం ఉల్లిపాయ ఉండవలసిందే, లేదా అవును, అటు అవును. మధ్యాహ్నంలోకో ఇటు పప్పన్నంలోకో అసలు ఉల్లి లేకుండా మేమైతే వంటలు చేసుకోలేకపోతాం. వంటలు చేసుకోరు. పచ్చి ఉల్లిపాయ కూడా బాగా వాడకం హెచ్చుగా అవును, ఉంటుంది. అవును. అలవాట్లే చేయ. అంతే కదండి. అంతకంటే చాలా ఏం లేదు. ప్రయోజనాలు ఉంటాయి అంటారు కదా. ఉంటాయంటే ఉపవాసాలు ఉన్నప్పుడు ఉల్లిపాయ తినం, పండగ రోజుల్లో ఉల్లిపాయలు, పండగ రోజుల్లో కూడా వండుకుంటారు మీరు ఉల్లిపాయ మేము కూరలు. వండమండి. ఆ రోజు వండం. పర్వదినాల్లో వండము, ఆ, మిగిలిన రోజుల్లో వండుకుంటాం. అవును. అయితే ఉల్లి చేసే మేలంటే ఒక ఉల్లిపాయే కాదు, వెల్లుల్లిపాయ కూడా అంటారు. ఆ, సాధారణ నీరుల్లిపాయతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు. ఆయుర్వేద రీత్యా కొన్నిటికి అది వైద్యంగా పనిచేస్తుంది, వాడుకోవచ్చు అట్లా. అయితే ఇందులో ఉన్న వైద్య వ్యవహారాలు తెలుసుకుని దానికోసం మనం వాడాలి అనుకో, వైద్యంగా సీరియస్ థింగ్స్కి అదంతా అడ్వైజబుల్ కాదు. ఇది ఉపయోగపడుతుంది ఎవరైనా వైద్యుల సలహాతోటి. అవును. ఆయుర్వేద వైద్యులే, నాయన నువ్వు రోజు ఉల్లిపాయ రసం తీసుకో, లేదా ఉల్లిపాయ రసం రాసుకో ఆ, అని చెప్పారనుకో డాక్టర్, అప్పుడు చేయొచ్చు. ఎందుకంటే ఏ పదార్థానికైనా ఎంత మంచి విషయం ఉంటుందో దాంట్లో ఏదో ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్, అది సెట్ కాని కొన్ని పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. అందరికీ ఒకేలాగా అవి పనిచేయాలి. ఇప్పుడు నాబోటి వాళ్ళు చెప్పటమో ఇంటర్నెట్లో చెప్పటమో మా దాన్ని తీసుకోకూడదు. అందరికీ అన్ని విషయాల పని చేయకపోవచ్చు. అలర్జీస్ లాంటివి ఏమైనా రావచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో వైద్యంగా వాడుకోవాలి. సాధారణంగా అయితే ఉల్లిపాయ అసలు జనరల్గా ఆహార పదార్థంగా ఆహారానికి రుచిస్తుంది, తీపిస్తుంది, చక్కగా తీయగా ఉంటుంది, కొంచెం కలిసి వస్తుంది కూర. ప్రధానంగా దీన్ని ఎండవేళ్లలో కనుక ఉల్లిపాయను తీసుకుంటే వడగొట్టకుండా ఉంటుంది. ఎండాకాలం ప్రయాణించేటప్పుడు, ఎండలో తిరిగేటప్పుడు ఉల్లిపాయని బ్యాగ్లో, చేతిలో, జేబులో అట్లా దగ్గరగా పెట్టుకుంటే ఎండ అది బాధ కొంచెం తక్కువగా ఉంటుంది. ఉల్లిపాయ ఉండాలి దగ్గర. వడగాలి సోకదండి. వడగాలి సోకదు, వడగాలిని లాక్కుంటుంది. అండ్ రెండోది, ఉల్లిపాయలో ఒక ప్రధాన లక్షణం ఏంటంటే అది వైరస్ని లాగే గుణం ఉంటుందట దాంట్లో. ఫ్లూలు అవి వచ్చినప్పుడు ఇంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు కనుక గదుల్లో పెట్టుకుంటే వైరస్ క్రిముల్ని అది అట్రాక్ట్ చేస్తుందని చెప్తారు. జ్వరాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా. అయితే ఈ ఉల్లి వాసన, ఇప్పుడు నాబట్టి వాళ్ళు అయితే పచ్చిల్లిపాయ వాసన విరక్తి వస్తుంది, నేను భరించలేను. కొంతమంది భరించగలుగుతారు, అలవాటుగా ఉండేవాళ్ళు. దాన్ని వాడుకుంటే ఇట్లా పనిచేస్తుందట. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో ఉల్లిపాయ వాడకం విరివిగా. తర్వాత కట్ చేసి నిలవ పెట్టిన ఉల్లిపాయల్ని తినకూడదు. అవును. అది నిలవ పడిందా అది చుట్టుపక్కల ఉన్న వైరస్ని, బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేసే గుణం ఉంటుందట అందులో. మామూలుగానే ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది, అందుకే కదా మన కళ్ళు మండుతాయి. అవును. కంటికి మంచిది అంటారు. కళ్ళ నుంచి దుర్నీరు కారిపోయింది, మొత్తం చెడ్డ నీరంతా బయటకు వచ్చేస్తుంది అలా చెప్పుకుంటాం. కానీ దీన్ని చిన్న చిన్న వైద్యాలకి కొన్నిటికి తప్పకుండా వాడుకోవచ్చు. ఏదైనా పురుగు కుట్టింది అనుకోండి, చిన్న చిన్నవి చీమలు లాంటివి, చీమ కాకుండా ఇంకో రకం ఉంటాయి, ఆకుపచ్చ పురుగులు కొన్ని కనపడతాయి, చిమ్మెట్లు వాళ్తాయి ఒంటి మీద, సర్రమంటుంది, దాని కాలు గీసిపోతాయి, ఒక రకమైన చిన్న ఇచ్చింగ్ ఉంటుంది. ఉల్లిపాయ రసం కనుక రాస్తే తగ్గుతుంది. ఇది పల్లెటూరు వైద్యమే. పల్లెటూరు వైద్యం. ఏదైనా కాయ గడ్డలు అవి ఉంటాయి మోకాళ్ళ మీద, అక్కడ గడ్డ కడుతుంది, దానికి ఉల్లిపాయ చితకొట్టి కొద్దిగా పొయ్యిసేగ చూపించి ఉడికిచ్చి కట్టినా కూడా వ్రణాలు పగులుతాయని చెప్తారు. ఊళ్ళల్లో చేస్తారు. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇవాళ రేపు మొత్తం ఇంటర్నెట్ అంతా కనపడుతుంది ఏంటంటే ఉల్లిపాయ రసం తలకి, ఉల్లిపాయ షాంపూ, ఆనియన్ షాంపూస్. ఆనియన్లో ఉన్న సల్ఫర్ వల్ల తల మీద ఉన్న రకరకాల ఇబ్బందులు తొలగిపోతాయని, డాండ్రఫ్ తగ్గుతుందని, డ్రైనెస్ తగ్గుతుందని, స్కాల్ప్ క్లీన్ అవుతుంది, హెయిర్ గ్రోత్ని అది కొంచెం స్టిమ్యులేట్ చేస్తుందని చెప్తున్నారు. ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. మనం ఏదో రకరకాల వీడియోలు చేసాం జుట్టు పెరగటానికి, ఉల్లిపాయ బాగా పనిచేస్తుందని కొంతమంది పెట్టారు. బాగా పనిచేస్తుంది, కామెంట్స్లో పెట్టారు, నాకు కూడా తెలుసు. కాకపోతే ఈ ఉల్లి వాసనని తట్టుకోవటం చాలా కష్టమని నేను భావిస్తా. తలకు రాసుకుంటే బాగా వాసన వస్తుంది, ఏదో వాసన వస్తుంది. షాంపూ చేశాక కూడా ఒక సన్న ఫీల్, నేను భరించలేకపోయాను దాన్ని. ఎగ్ వాసన అయినా నాకు బెటర్, పర్వాలేదు, కానీ ఉల్లిపాయ వాసన తట్టుకోలేకపోయాం కొంచెమంది వాళ్ళ ఆసక్తిని బట్టి. దీన్ని
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఉల్లిపాయనే వైద్యంగా కాదు. అవును. దాంతో ఏయో కలపాలి. ఏవో కలుపుకోవాలి, ఏదో అవసరాన్ని బట్టి చేయాలి. మనం నిత్యం చేసే ఆహార పదార్థాల్లో మార్నింగ్ టైం సాలెడ్స్ లాంటివి తీసుకుంటే ఫ్రెష్ ఉల్లిపాయ కట్టింగ్స్ వాడుకోండి దాంట్లో. దానివల్ల మన వెయిట్ తగ్గడానికి అది కొంచెం హెల్ప్ చేస్తుంది. తర్వాత రోజువారీ అన్నంలో పచ్చి ఉల్లిపాయలు ఫ్రెష్వి పొద్దున కట్ చేసి మధ్యాహ్నం తింటాం కాదు, అవును. టేబుల్ మీద అన్నం పెట్టుకున్నాక అప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటే కనుక మనకేంటంటే బ్లడ్ ఫ్లో చాలా బాగుంటుందని, రక్త ప్రసరణలో బాగా జరుగుతుంది. అవరోధాలు లేకుండా ఉంటాయని, బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఉల్లిపాయ తగ్గిస్తుందని చెప్తారు. ఇప్పుడు మన అంత పెరుగన్నంలో అన్ని ఉల్లిపాయ ముక్కలు తిన్నామనుకో పెరుగన్నం సైజ్ కొంచెం తగ్గుతుంది కదా, అవును. తగ్గుతుందా? ఒక రకమైన చిన్న డైట్ కంట్రోల్ అవుతుంది. మన పచ్చి కూరల్లో కనుక దీన్ని యాడ్ చేసుకుంటే దీంట్లో ఉండే సల్ఫర్ వల్ల ఎక్కువ ఆరోగ్యపు అవకాశాలంటే బెనిఫిట్స్ మరింతగా లభిస్తాయి. రుచి పెరుగుతుంది. కాకపోతే పచ్చి ఉల్లిపాయ తింటే వాసన వస్తుంది ఇలాంటి భావాలు ఉన్నవాళ్ళు బ్రష్ చేసుకోవటమో, నోరు వాష్ చేసుకోవడమో, లవంగమో ఏలక్కాయో ఏదైనా వేసుకోవటమో చేయొచ్చు. వాడండి ఒకవేళ మీకు దీని మీద అభ్యంతరం లేకపోతే. ప్రతిసారి ఉల్లిపాయని వేయించేసి ఆ కూరల్లోనే వేయటం కాకుండా పచ్చిది గనక తీసుకుంటే శుభ్రంగా, ఉల్లిపాయలు మాత్రం పైన ఒక రకమైన బూజు వస్తుంది. ఉల్లిపాయ కట్ చేశాక కడగకూడదు ఎప్పుడు కూడా. పైభాగం పై పొర ఒకటి తీసేసి బాగా వాష్ చేశాక అప్పుడు కట్ చేసుకోవాలి. పైన తోలు తీసేసేయాలి. వాష్ చేసిన తర్వాతే పై తోలు పూర్తిగా తీసేయండి. ఆ నలుపు లేకుండా చూసుకోండి. అది ఎందుకంటే దానికి బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేసే గుణం ఉంటుంది. అది వేగితే ఎలా ఉంటుందో మనం పచ్చిదే తినేసామనుకో మనం దానికి దొరికిపోతాం. అవునవును. ఈ జాగ్రత్తలు వహించండి. పిల్లలకి నచ్చితే గనక ఇది చేసి పెట్టండి. ఇవి స్ప్రింగ్ ఆనియన్ చాలా బాగుంటుంది. బాల్కనీస్ లో పెంచేసుకోవచ్చు. ప్రతి దాంట్లో వేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది. దానంతట అది పెరుగుతుంది. స్ప్రింగ్ ఆనియన్ ఉడికించి పులుసే చేసుకోకర్లా, పులుసు చేసుకోవచ్చు. పెసరపప్పు స్ప్రింగ్ ఆనియన్ తో చేసుకునే పప్పు చాలా బాగుంటుంది. జయం, నీకు తెలియదు అనమాట. అయితే సరే మనం ఈసారి కిచెన్ లో చేసేద్దాం. పెసరపప్పు వేసుకోవచ్చు. పొడి పెసరపప్పు మనము మన మునగాకు అవి పొడి కూరలు చేసుకుంటాం చూడు పెసరపప్పుతో, అట్లా స్ప్రింగ్ ఆనియన్ చేసుకోవచ్చు. మహా బాగుంటుంది. 5 నిమిషాల్లో అయిపోతుంది కూడా, తొందరగా అయిపోతుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి కూడా బాగుంటుంది. నాకు స్ప్రింగ్ ఆనియన్ అనగానే సమోసా గుర్తొచ్చింది. షూట్ అయిపోయిన తర్వాత గ్యాప్ లో సమోసా తెప్పించాలనుకున్నా నేను. అది గుర్తొచ్చింది. వెంటనే ఎందుకో గుర్తొచ్చింది. సమోసాల్లో స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేస్తే బాగుంటుంది. మీరు స్ప్రింగ్ ఆనియన్ ని కూడా సాలెడ్స్ లో పైన ఈ పచ్చి ఆనియన్ నీకు రా వాసన వస్తుంది అనుకుంటే సన్నగా కట్ చేయండి. స్ప్రింగ్ ఆనియన్ ని గ్రీన్స్ తీసుకోవచ్చు, వాటిని కూడా కడిగి వాడుకోవాలి. కాదు రామగారు, మీరు సాంబార్ లో కూడా వేసుకోరా? చిన్న ఉల్లిపాయ కూడా వేసుకుంటారా? మీరు వేసుకుంటారా? వేసుకుంటాం, ఎప్పుడైనా ఎక్కువైనా. అంటే నేను మామూలు రకరకాల ముక్కలు వేస్తాను. ఉల్లిపాయ సాంబార్ అనేది ఒక ప్రత్యేకం. జనరల్ సాంబార్లలో నేను వేయను. నేను వేయను సాధారణంగా, చాలా తక్కువ. ఉల్లిపాయల సాంబారు అని ఆలోచన చేస్తే ఆ రోజు ఆ వస్తువు చేసుకోవటమే. అంటే ఇప్పుడు ఇది లేనిదే కుదరదనే వ్యవహారం లేదు మనకి. ఉంటే వాడతాం, వేసుకోవటం వాడబుద్ధి అయితే, అంతేగాని అంత సిద్ధాంతాలు లేవు. ఎలాగైనా వాడుకోండి. ఉల్లిపాయల్లో చాలా రకాలు కనిపిస్తాయి. అంత పెద్దవి, ఇంత బుజ్జివి, సాంబార్ వెంకాయం, చిన్న ఉల్లిపాయలు, అవి కూడా బాగుంటాయి టేస్టీగా. తర్వాత మీ తెల్ల ఉల్లిపాయలు ఒకటి కనిపిస్తాయి. వాడండి. దాన్ని ఏంటంటే హెల్త్కి మనకి ఉపయోగపడుతుందని భావించి. హోమియోపతి మందులు వాడేవాళ్ళు ఉల్లిపాయ తినకూడదంటారు. కనుక్కుని జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే వాసన వస్తుంది కదా ఘాటుగా, ఆ వాసన వల్ల ఈ మందు పనిచేయకపోవచ్చు. పచ్చి ఉల్లిపాయ అంటారా? పచ్చి ఉల్లిపాయలు ఆలోచించి జాగ్రత్తగా చేయండి. దీన్ని మందుగా వాడుకోవాలి అని భావిస్తే ప్రతిరోజు ఆహారంలో కొంత భాగం చేసుకోండి. ఇవాళ రేపు మనకి వస్తున్నటువంటి వైరస్ సమస్యలకి ఇది కొంత సమాధానంగా ఉంటుంది. 2-3 జాగ్రత్తలు వహించాల్సింది. ఒకటి, వాష్ చేయటం. కట్ చేసి చాలాసేపు అయితే దాన్ని తినకూడదు. ఇది ప్రధానం. మన ఇంట్లో గనక ఫీవర్స్ ఉంటే పిల్లల గదిలో ఉల్లిపాయలు కట్ చేసి 4 ముక్కలు పెడుతూ ఉండండి. ముక్కలు పారేసేయండి సాయంత్రం. ఇవాళ పెట్టాము, రేపు పొద్దున్న తీసి బయట పారేస్తాం, మళ్ళీ రేపు ఫ్రెష్గా పెడతాం. ఉల్లిపాయ బోల్డ్ రేట్ అండి, మేము అవన్నీ చేయలేమంటే మానేయండి. కానీ కట్ చేసి మాత్రం వాడుకోబోకండి, వాడకూడదు. మనం అందుకని బయట హోటల్స్ నుంచి తెచ్చిన పదార్థాల్లో ఉల్లిపాయలు చాలా సేపు అయిపోతుంది కట్ చేసి, అవి మాత్రం తినద్దు. అవి చాలా అనారోగ్యం. జాగ్రత్తగా వాడుకుంటే నిజంగానే అమ్మ చేసినంత మేలు చేస్తుంది ఉల్లిపాయ కూడా. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.